దాన్ని ఇష్టానుసారంగా ఎంతో కర్కశంగా అధికారాన్ని చేతిలో తీసుకుని అతను దళితుల్ని ఒక చిన్న చూపుగా చూస్తూ అంబేద్కర్ని అవమానించే రీతిలో ప్రవర్తించి పైగా క్రైస్తవులందరినీ కూడా మీకు 29,000 చర్చిలు మీకు ఎందుకు, నువ్వెవడు అసలు 2% ఉన్న వాళ్ళకి 29,000 చర్చిలు కావాలా? ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటారు. హిందూ దేవుణ్ణి హిందువులు కొలుచుకుంటారు, క్రైస్తవుల దేవుణ్ణి క్రైస్తవులు కొలుచుకుంటారు, ముస్లింలు అల్లాని కొలుచుకుంటారు. ఒకరి మతంలోకి నువ్వు జోక్యం చేసుకునే అవసరం నీకేమీ లేదు. ఈరోజు వేంపాడులో ఒక చర్చిని 15 సంవత్సరాల నుంచి ఉన్న చర్చిని ఈ రోజున అక్కడ కూలగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను అధికారులకి, ఈ యొక్క రఘురామకృష్ణరాజు మీద మీరు కేసు పెట్టలేదు. కేసు పెట్టకుండా అతనికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చి సన్మానం చేశారు. అంటే దళితుల పట్ల మీకు ఎటువంటి భావం ఉందో మాకు అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా దళితులను అవమానించే వాళ్ళకి పెద్దపీట వేయాలన్న ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. ఆ కృతనిశ్చయమే రఘురామకృష్ణరాజు యొక్క డిప్యూటీ స్పీకర్. కాబట్టి చర్చిల్ని కూలగొట్టాలి, లేకపోతే చర్చిల ఆస్తులు ధ్వంసం చేయాలి అన్న ఒక కుత్సితపు ధోరణితో ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీన్ని ఏ క్రైస్తవుడు ఒప్పుకోడు, ఏ ఒక సెక్యులర్ భావాలు గల ఏ హిందువు కూడా ఒప్పుకోడు, ఏ ముస్లిం కూడా ఒప్పుకోడు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఇతర మతాలను దూషించే పరిస్థితుల్లోకి వెళ్ళరు క్రైస్తవులు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మేము చెప్తా ఉన్నాం, ఈ ఎలక్షన్స్ని ఖచ్చితంగా నెగ్గుతూ ఉన్నాం. నెగ్గడానికి కారణం మీరే. ఎందువల్లంటే ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కీము ఆయన 11వ తారీఖున అనౌన్స్ చేశాడు. 572 కోట్లు రిలీజ్ చేస్తున్నాను. పండక్కి జీతాలు ఏమన్నా ఇవ్వచ్చేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూసాం. నిన్న అతను లోకేష్ ఇంకొక 260 కోట్లు 61 కోట్లు ఎంత 216 కోట్లు ఇస్తాయని చెప్పి అతను అనౌన్స్ చేశాడు. మొత్తం 778 కోట్లు. 778 కోట్లు అంటే కాలేజీకి ఎంత వస్తుందో తెలుసా? ఒక్కొక్క కాలేజీకి ఒక నెల